గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు క్లాస్లో మనము ఒక ఎమోషనల్, ఒక హైలీ మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక లెసన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాము. షార్ట్ స్టోరీ ఇది. సో ఈ షార్ట్ స్టోరీని నేను ఇంతకుముందు చదివాను ప్రిపేర్ అవుతున్నప్పుడు. చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. ఎవరైతే మీరు చదివారో మీకు ఇది అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ పదము అనేది, ఎమోషనల్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అనేది. ఎవరైతే చదవలేదో వాళ్ళు వినండి. కథ మొత్తం నేను చదివి మీకు చెప్పి వినిపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానన్నమాట. కాకపోతే మనం ఫాలో అవుతున్న ఒక మెథడ్ ఉందన్నమాట. ఏ మెథడ్ ఫాలో అవుతున్నామంటే ప్యూర్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. అంటే మీరు ఎవరైతే క్లాసెస్ లైవ్లో చూస్తున్నారో వింటున్నారో, తర్వాత ఎవరైతే యూట్యూబ్లో మీరు దీన్ని రికార్డెడ్ క్లాసెస్ వింటున్నారో చూస్తున్నారో, సో మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకుంది ఏమంటే ఏ లెసన్ అయినా కానీ చెప్తున్నప్పుడు నేను కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. సో మీలో కొంతమందికి అనిపిస్తుందేమో దీని సారాంశాన్ని ఎక్కువ చేసి చెప్పడం లేదు, తర్వాత దీని యొక్క ఉద్దేశాలు చెప్పడం లేదు, నాలెడ్జ్ లేకోకుండా జస్ట్ ఊరికే టూకీగా కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నారు అని మీకు అనిపిస్తే నిజమే అది. ఎందుకంటే ఆ మెథడాలజీ నేను అలా డిజైన్ చేసుకున్నాను. ఎగ్జామ్లో మీకు మార్కులు రావాలి, మీరే ఉద్యోగం తెచ్చుకోవాలి, తర్వాత మీకు జీవితంలో ఓపిక, టైము, ఇష్టము ఉంటే చదువుకొని నాలెడ్జ్ పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. ఫస్ట్ మనము ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏముందంటే తెచ్చుకోవాల్సింది ఏమంటే ఉద్యోగం అనమాట. కనుక ఎవరికైతే నేను చెప్తున్న అర్థం కాకుండా మీరు కామెంట్స్ యూట్యూబ్లో పెడుతున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తుంది ఏమంటే నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, నాలెడ్జ్ ఓరియంటెడ్గా నేను మీకు ఎవరికి చెప్పడం లేదు. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఈ షార్ట్ స్టోరీని చదువుకోవడానికి నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్లోకి మనము వెళ్దాము. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద నోట్స్ కనిపిస్తుంది, రాసుకున్న నోట్స్. నేను ది బెట్ అనేది మనకు APDSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో లిటరేచర్ పోర్షన్కి వచ్చేటప్పుడు లాస్ట్ పార్ట్లో 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయి. అందులో ఒక షార్ట్ స్టోరీ లేదా ఫస్ట్ షార్ట్ స్టోరీ వచ్చి ద బెట్ అంటే పందెం. సో తెలుగులో దీనికి మనం ఏమనుకోవచ్చు, పందెం అనేది మనం రాసుకుంటాం ఇక్కడ స్క్రీన్లో. ఓకే, రైట్. ఓకే, చాలాసేపు పెట్టేసినట్టున్నాను, అందుకే ఇది రావటం లేదు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో నేను మీకు మళ్ళీ చెప్తుంది ఏమంటే ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఇలా కాదు చెప్పడం, ఇంకో రకంగా చెప్తే బాగుంటుంది అనుకుంటారు, అలాంటి వాళ్ళు అలాంటి క్లాసెస్ వినొచ్చు మీరు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం కావడం చేసుకోవడానికి మీరు ముఖ్యం. ఉద్యోగం తెచ్చుకుందాం, తర్వాత కావాలంటే మిగతావన్నీ ఫిలాసఫీలు అంటే అవన్నీ విందాం. సరే, కనిపిస్తుంది, నేను రాయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకో మరి పెన్ పని చేయడం లేదు. రైట్, ఓకే, బ్లూటూత్ కనెక్ట్ కాలేదన్నమాట. ఓకే, సో బెట్ అనేది తెలుగులో వచ్చేటప్పటికి పందెం అనమాట. ఇది వచ్చి ఆంటోన్ చెకోవ్ రాసినాడు అనమాట. పని చేస్తాను పెన్. సో పందెం ఇది తెలుగు మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది రాసి. తెలుగులో అనుకుందాంలేండి, పందెం అనుకుందాం, దీనికి సరిపోతుంది పందెము. ఇప్పుడు ఆంటోన్ చెకోవ్ రాసినటువంటి ఈ యొక్క ద బెట్ అనే షార్ట్ స్టోరీ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనము ఆంటోన్ చెకోవ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆంటోన్ చెకోవ్ అసలు ఎవరు, ఏమి అనేది. సో ఆంటోన్ చెకోవ్ వచ్చి రష్యాకి సంబంధించిన వ్యక్తి అనమాట. హీ బిలాంగ్స్ టు రష్యా అండ్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రష్యన్ ప్లే రైట్ అనమాట అతను. సో రష్యన్ ప్లే రైట్ అనమాట అతను. అండ్ షార్ట్ స్టోరీస్ కూడా అతను రాస్తాడనమాట. తర్వాత ఇతని యొక్క పూర్తి పేరు గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. ఆంటోన్ చెకోవ్ యొక్క పూర్తి పేరు ఏమి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆంటోన్ చెకోవ్ యొక్క పూర్తి పేరు పావ్లోవిచ్ చెకోవ్. సో ఆంటోన్ చెకోవ్ యొక్క పూర్తి పేరు పావ్లోవిచ్ చెకోవ్ అనమాట.
ఇతను వృత్తిపరంగా ఫిజిషియన్ అనమాట. ఇతను వృత్తిపరంగా అతను ఒక సెంటెన్స్ వాడడం జరిగింది, మెడిసిన్ ఈజ్ మై లాఫుల్ వైఫ్ అని అంటాడు అనమాట. అంటే అతను ఫస్ట్ వృత్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత అతను రైటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట. సో అతను చెప్తుంది అంటే మెడిసిన్ ఈజ్ మై లాఫుల్ వైఫ్ అని అతను చెప్తున్నాడు. నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద షార్ట్ స్టోరీ చదువుకోవాలి. ఇది నావల్ లాగా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేదనమాట. నావల్గా కానీ ప్లేస్ అయితే చాలా ఎక్కువ చెప్పాల్సి వచ్చేది, కానీ ఇక్కడ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు కనుక సింపుల్గా త్వరగా మనం ఈ యొక్క కథని కథలో యాక్చువల్గా చెప్పదలిసి ఉంటే చెప్పొచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇది యాక్చువల్గా ఏమంటే ఆంటోన్ చెకోవ్ ఈ యొక్క కథని ఒక క్రిటిసైజ్ చేస్తూ, అంటే క్రిటిక్ అనమాట. దేని క్రిటిసైజ్ చేస్తూ రాస్తున్నాడంటే రష్యన్ సొసైటీని, 19వ శతాబ్దంలో ఉన్నటువంటి రష్యన్ సమాజాన్ని అతను క్రిటిసైజ్ చేస్తూ ఈ యొక్క షార్ట్ స్టోరీ రాయడం జరిగిందనమాట. పర్టికులర్గా దేని క్రిటిసైజ్ చేస్తుందంటే మనుషులు డబ్బు పోగేసుకునే దాన్ని, తర్వాత ఇంటలెక్చువలిజంలో తక్కువ అయిపోవడాన్ని, తర్వాత మొరాలిటీ నైతిక విలువలు పాటించే దాంట్లో తక్కువ అయిపోవడాన్ని అతను హైలైట్ చేస్తూ ఈ యొక్క షార్ట్ స్టోరీ రాసినాడు అనమాట. సో అప్పుడు 19వ శతాబ్దంలో రష్యా, మనకైతే అమెరికన్ హిస్టరీ చాలా వరకు మనం చదువుకుంటాం, ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు అమెరికన్ ల్యాండ్స్. తర్వాత బ్రిటిష్ మనకు హిస్టరీ తెలుసు, ఎందుకంటే మనం ఇంగ్లీష్ లిటరేచర్ అంతా బ్రిటిష్ లిటరేచర్ లాగే ఉంటుంది కనుక దాన్ని చదువుకుంటాము. కానీ రష్యా హిస్టరీకి వచ్చేటప్పటికి మనకు రష్యన్ రెవల్యూషన్ ఉందని, తర్వాత రష్యాలో కూడా బూర్జువాస్ ఉన్నారని, రష్యాలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో రష్యా కూడా అన్ని దేశాల్లాగా కమ్యూనిస్ట్ సొసైటీ అయినప్పటికీ కూడా 19వ శతాబ్దంలో మీకు అనిమల్ ఫార్మ్ చదివింటే, అంటే ఎవరైతే కంటిన్యూస్గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకు గుర్తుంటుంది, అనిమల్ ఫార్మ్ అనే లెసన్లో నావల్లో మనం ఏం చదువుకున్నాము, నెపోలియన్ అది పంది అనమాట, పిగ్. నెపోలియన్ ఎవరిని, స్టాలిన్ని, లెనిన్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ సూచిస్తూ ఏం చేస్తున్నారు, ఫస్ట్ కమ్యూనిజం అనే ఒక ఐడియలిస్టిక్ స్టేట్ని తయారు చేస్తామని చెప్పి రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత డౌన్ఫాల్ అయిన తర్వాత ఏమైంది, టొటాలిటేరియన్ సొసైటీగా మారిపోయింది అనమాట. అంటే కమ్యూనిజం వాల్యూస్ని మర్చిపోయి జనాలు, సమాజము, లేకపోతే యొక్క సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్యాపిటలిస్ట్ సొసైటీ లాగా మారిపోయి డబ్బుకి విలువ ఇవ్వడం మొదలుపెట్టి నాలెడ్జ్కి, ఇంటెలిజెన్స్కి, మొరాలిటీకి పట్టించుకోవడం మానేస్తున్నారు. సో ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ సొసైటీ లాగా మారిపోతుందో సమాజం, అంటే డబ్బే ప్రధానమని అయిపోతుందో సమాజంలో, దానివల్ల రకరకాలటువంటి మానసిక రుగ్మతులు వస్తాయి, రకరకాల సమాజంలో రకరకాల డిఫరెన్సెస్ రావడం జరుగుతాయి అన్నమాట. సో క్యాపిటలిస్ట్ సొసైటీలో క్లాస్ డివిజన్స్ అనేది ఉంటుందన్నమాట. క్లాస్ డివిజన్స్ అంటే ఏమి, ఇప్పుడు మనకు తెలిసినట్టుగా ఆంధ్రప్రదేశ్నే కాదు, ఇండియాలో మనకి ఏమున్నాయి, 3 క్లాసులు ఉన్నాయన్నమాట. ఒకటేముంది, అప్పర్ క్లాస్ లేదా రిచ్ అంటాము, ఒకటి ఉంది. రెండవది మిడిల్ క్లాస్ ఒకటి ఉంది. మూడోది వచ్చి లోయర్ లేదా పూర్ క్లాస్ అనుకుందాం. సో 3 క్లాసులు మనకు ఉన్నాయన్నమాట. సో రిచ్ క్లాస్ వాళ్ళంతా ఒకటి, పూర్ అంతా ఒకటి, మధ్య తరగతి వాళ్ళు అటు కాక ఇటు కాక మధ్యలో కొట్టుకొని వస్తూ ఉంటాం అనమాట. సో అలాగే రష్యా సమాజంలో కూడా 19వ శతాబ్దంలో ఈ యొక్క వెల్త్ అనే దాని మీద, అంటే డబ్బు తర్వాత అధికారము కోసం పాకులాడడం మొదలయ్యి కంప్లీట్గా వాళ్ళు కమ్యూనిస్టిక్ వాల్యూస్ని మర్చిపోయి యుటిలిటేరియన్, అంటే క్యాపిటలిస్ట్ సొసైటీ లాగా మారిపోతున్న సమాజాన్ని చూస్తూ ఆంటోన్ చెకోవ్ రాసినటువంటి, అంటే క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ రాసినటువంటి ఒక షార్ట్ స్టోరీనే ది బెట్, పందెం అనమాట. ఇక్కడ మనకు క్లాస్ డివిజన్స్ చూపిస్తున్నాయి, కాన్సన్ట్రేషన్ ఆన్ వెల్త్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ. సో సమాజంలో డబ్బు కొంతమంది చేతుల్లోకే ఉండిపోవడం దాన్ని చూసి ఇతను ఏం చేసినాడంటే ఈ యొక్క కథ రాసి, కథ మనకు స్మాల్, అంటే ఆంటోన్ చెకోవ్ కథలు ఎలా కూడా ఉంటాయంటే లాస్ట్లో అనుకోని ఊహించని మలుపులు ఉంటాయన్నమాట. కథ ఎండ్ అనేది మనం ఎవరు ఊహించలేమన్నమాట. సో ఎవరైతే కథ చదవలేదో వాళ్ళు వింటూ ఉండండి, కథ ఎవరైతే చదివినారో వాళ్ళు కూడా ఒకసారి వినండి, నేను చెప్పే పద్ధతులు ఎలా ఉంటుందో కథ గమనిస్తూ ఉండండి. నెక్స్ట్, ఈ కథ రాయడానికి ఎందుకు రాసినాడు అనే క్వశ్చన్ వస్తే, హీ వాంట్స్ టు, అంటే అతను కనుక్కోవాలి ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఈ పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి మనకి ఎప్పుడూ ఉన్న క్వశ్చన్ ఏమంటే, అసలు ఎందుకన్నా పుట్టినాం,
పుడితే పుట్టినాం, పోనీ వీళ్ళింట్లో ఎందుకు పుట్టినాం, వీళ్ళింట్లో పుట్టితే పుట్టినాం, పోనీ ఈ కులంలో ఎందుకు పుట్టినాం, అసలు ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు ఉద్యోగాలు తెచ్చుకోవాలా, ఏం చేస్తున్నాం అనే ఒక రకరకాల సమస్యలు మనకు ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఎవడు మనకు ఆన్సర్ చెప్పడు అనమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే సమస్యలతో బాధపడుతుంటారు కనుక ఏమన్నా మనం ఇట్లాంటి క్వశ్చన్లు అడిగినాం అనుకోండి, వీనికి తిన్న ధరక్క మాట్లాడుతున్నాడు, ముందు పోరా ఇతను ఉద్యోగం చూసుకో తర్వాత మాట్లాడదు అని అంటారనమాట. కనుక ఇతను హీ వాంట్స్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట. అసలు ఎందుకు మనం ఇక్కడ బతుకుతున్నాము, ఎందుకు మనం పుట్టినాము, అనుకున్నది ఏమి, చేస్తున్నది ఏమి అనేది అతను గమనించుకోవడానికి ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. అతను వేసుకున్న క్వశ్చన్స్. ఆంటోన్ చెకోవ్. నెక్స్ట్, ప్రపంచం, సొసైటీ, మీరున్న ప్రపంచం కావచ్చు, లేదా నేనున్న ప్రపంచం కావచ్చు, లేదా మనం ఉన్న ప్రపంచం కావచ్చు, ఇక్కడ వెల్త్ అండ్ పవర్ అంటే డబ్బుకి తర్వాత అధికారం, ఈ రెండే ముఖ్యం అనమాట. ఇంకొకటి కూడా వస్తుంది మీకు కథలో, అప్రస్తుతం కనుక చెప్పడం లేదు కానీ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అది అందరికీ తెలిసిందే కనుక. సో వెల్త్, పవర్, మూడోది వచ్చేటప్పటికి బ్యూటీ అనమాట. సో అందం. సో డబ్బు, అధికారము, అందం ఉందనుకోండి, వాళ్ళు అందలం ఎక్కేస్తారనమాట. ఇవి ఏం చేస్తాయంటే, ఇతను ఆంటోన్ చెకోవ్ ప్రకారము వెల్త్, పవర్ ఓవర్ షాడో మోరల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. అంటే ఆంటోన్ చెకోవ్ ప్రకారం, నా ప్రకారం కాదు, నా స్వంత అభిప్రాయాలు ఎక్కడే నేను చెప్పను అనమాట. ఆంటోన్ చెకోవ్ ప్రకారము 19వ శతాబ్దంలో ఉన్నటువంటి రష్యా సమాజంలో, రష్యా సొసైటీలో మనుషులు ఏమైపోయినారు, డబ్బు కోసం, అధికారం కోసం పాకులాడుతూ మోరల్ వాల్యూస్ని, తర్వాత మేధోపరమైన అభివృద్ధిని మర్చిపోవడం జరిగింది. సో దాన్ని చూసినటువంటి ఆంటోన్ చెకోవ్ ఈ యొక్క షార్ట్ స్టోరీలో అలాంటి సమాజాన్ని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి స్థితిగతుల్ని, అలాంటి మనుషుల్ని క్రిటిసైజ్ చేస్తూ రాసినటువంటి ఒక షార్ట్ స్టోరీ అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దాని ఏమంటారు, మన షార్ట్ స్టోరీ ద బెట్. అప్పుడు పెన్ పనిచేయలేదనమాట, సో ఇప్పుడు పెన్ పనిచేస్తుంది. సో ద బెట్ అంటే పందెం అనమాట. కరెక్ట్గా రాసిన అనుకుంటా, పందెం స్పెల్లింగ్ తెలుగులో కొంచెం చూసుకోవాలి, పందెం. సో మీకు నేను కథ చెప్పడానికి ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంటోన్ చెకోవ్ గురించి చెప్పినాను. తర్వాత కథ రాసేకి బ్యాక్గ్రౌండ్ ఏమి, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే పర్లేదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయనుకోండి, కథ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే స్టోరీ బిహైండ్ ద స్టోరీ తెలుసుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే కథ ఎందుకు రాయడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నారో నేను వాళ్ళకి ఎప్పుడూ చెప్పేది ఏమంటే, మీరు ఏదైనా ఒక టెక్స్ట్ చదవడానికి ముందు ఆ టెక్స్ట్ యొక్క హిస్టారికల్, పొలిటికల్, ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఏమి ప్రొమోక్ చేసినాయి రైటర్ని, అంటే మోటివేట్ చేసిండొచ్చు, ప్రొవోక్ చేసిండొచ్చు, ఇన్స్టిగేట్ చేసిండొచ్చు ఆ కథల్ని రాయడానికి, ఆ స్టోరీస్ని రాయడానికో, లేదా ఆ ప్లే కావచ్చు, ఆ నావల్ రాయడానికో. తెలుసుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుందంటే, వీ కెన్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద రైటర్. సో ఇది మీకు బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు ఆంటోన్ చెకోవ్ ఆ 19వ శతాబ్దంలో ఉన్నటువంటి రష్యా సమాజాన్ని చూసి విసిగెత్తి అతను రాసినటువంటి కథ అనమాట. విమర్శిస్తూ రాసినాడు, ఆ సమాజంలో ఉన్నటువంటి దాన్ని విమర్శిస్తూ రాసినాడు. నెక్స్ట్ జాన్రే వచ్చేటప్పటికి ఇది షార్ట్ స్టోరీ అనమాట. సో షార్ట్ స్టోరీకి, నావెల్కి, డ్రామాకి, ప్లేకి ఏమి తేడా ఉంది, ఎందుకు తెలుసుకోవాలంటే ఎగ్జామ్లో మీకు అడగొచ్చు అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇలాంటివి అడుగుతారు, కానీ కథలో ఏమున్నాయి, మోరల్ వాల్యూస్ అంటూ పెద్దగా అడగకపోవచ్చు. సో మనకు షార్ట్ స్టోరీకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ షార్ట్ స్టోరీకి వచ్చి బ్రీవిటీ ఉంటుంది అనమాట. అంటే క్లుప్తంగా చెప్తారనమాట. అంటే నవల అనుకోండి, ఒక 300-400 పేజీల్లో రాసే నవలని మనం చదవాలంటే ఓపిక నశించిపోతుంది. అదే షార్ట్ స్టోరీలో ఏముంటుందంటే మ్యాక్సిమం అంటే 10-12 పేజీల్లో వాడు కథ మొత్తం చెప్పేస్తాడు కనుక బ్రీవిటీ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫోకస్డ్ ఆన్ థీమ్ అనమాట. షార్ట్ స్టోరీలో ఒకే ఒక ప్లాట్ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేరేషన్ ఉంటుంది, ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా చెప్పేస్తాడు. థీమ్ కావచ్చు లేదా మెసేజ్ కావచ్చు. చాలా వరకు షార్ట్ స్టోరీస్లో సర్ప్రైజ్ ఎండింగ్ ఉంటుంది. అంటే చదివే వాడిని ఫస్ట్ నుంచి ఒకవైపు ఆలోచించేలాగా చేసుకుంటూ వెళ్ళి చివరికి అది కాదంటూ ఇంకొకటి మనకు చూపిస్తాడు. సో ఇది మీకు సర్ప్రైజ్ ఎండింగ్, బ్రీవిటీ, ఫోకస్డ్ ఆన్ థీమ్, మెసేజ్ అనేది మీరు షార్ట్ స్టోరీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇప్పుడు ఎందుకు సర్ప్రైజ్ ఎండింగ్ ఉండాలి అంటే మనకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను, డైవర్ట్ చేయడం లేదు. ఇప్పుడు పోకిరి సినిమా మనం అందరూ చూసినాం, మీరు చూసినారు, నేను చూస్తున్న మొదట్లో ఏమో మహేష్ బాబు ఇలియానాని ఏడ్పిస్తుంటాడు, రౌడీలాగా తిరుగుతుంటాడు, వాళ్ళని కొడుతుంటాడు, వీళ్ళతో గొడవ పడుతుంటాడు, రెక్లెస్గా మాట్లాడుతుంటాడు, ఒక పొగురుబోతులాగా, ఒక రౌడీలాగా ఉంటాడు. సడన్గా ఇంటర్వెల్లో బ్యాంగ్ ఏమొస్తుంది మనకి,
ఐపీఎస్ ఆఫీసరే దిగుతాడు. దిగ్గానే ఆ ట్విస్ట్కి మనం సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళందరూ అదిరిపోయి దాన్ని ఏమంటారు థియేటర్ ఇంటర్వెల్ ఏం తినల్లో ఏం తాగల్లో మర్చిపోయి అసలు మహేష్ బాబు క్యారెక్టరు సడన్గా ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఎట్లయిపోయినాడు అని ఆలోచించుకుంటాను. నేను కూడా అలాగే చేసినాను. ఎవరైతే సినిమా చూసింటారో ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాలో అలాగే జరిగి ఉంటుంది అనమాట. సో సర్ప్రైజ్ ట్విస్ట్ అనేది ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమంగ్ ద ఆడియన్స్ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మనకు ఒక సర్ప్రైజ్ ఎండింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట షార్ట్ స్టోరీకి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు క్యారెక్టర్స్ మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు క్లాసెస్ చూసిన వాళ్ళకి క్యారెక్టర్స్ని నేను ఒక లిస్ట్ లాగా తయారు చేసి దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పీడిఎఫ్ ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి ప్లే లేకపోతే నావల్ కనుక చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా క్యారెక్టర్స్ లేవు. ఈ క్యారెక్టర్స్కి పేర్లు కూడా లేవు ఈ స్టోరీలో. ఒక బ్యాంకర్ ఉంటాడు, ద బ్యాంకర్ కొంచెం మధ్య వయసు అతను, మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఉంటాడు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి లాయర్ ఉంటాడు, హీఈస్ అన్ యంగ్. అంతే, రెండే క్యారెక్టర్స్, అంతకుమించి ఇంకెక్కువ క్యారెక్టర్స్ లేవన్నమాట దీంట్లో. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉండొచ్చేమో కానీ మనకి యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 క్యారెక్టర్లే. బ్యాంకరు బాగా డబ్బున్న వ్యక్తి. బ్యాంకర్ అంటేనే మీకు అర్థమవుతుంది సౌండ్స్, ఆ బ్యాంక్లో పనిచేసేవాడు కాదు, ఓనర్ కావచ్చు, కనుక బ్యాంకర్ అంటాం అనమాట, బాగా డబ్బున్నవాడు. లాయర్ అంటే లాజికల్గా ఆలోచించి క్వశ్చన్ చేసే వ్యక్తి లాయర్ అనమాట. మనకు 2 క్యారెక్టర్లు ఉన్నాయి. నెక్స్ట్ థీమ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు థీమ్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు క్వశ్చన్స్ వచ్చే ఇలాంటి దాని మీద వస్తాయన్నమాట. అంతేగాని వాడు ఏం మాట్లాడినాడు వీడేం మాట్లాడినాడు అని మీకు అడగరు అనమాట. సో థీమ్ వచ్చి మెటీరియలిజం మీద ఉంది థీమ్. అంటే మెటీరియలిజం అంటే ఏమి, మనకు ఈ యొక్క రియల్ వరల్డ్లో మనకు కార్లు, బైకులు, మిద్దెలు, మేడలు, బంగారము, వెండి, వజ్రాలు ఇవన్నీ సమకూర్చుకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే మెటీరియలిస్టిక్ వెల్త్ అంటారు. మెటీరియలిజం అంటే మెటల్స్ సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా మెటల్స్, లోహాలకు సంబంధించిన దాన్ని. సో మెటీరియలిస్టిక్ సొసైటీలో మనం ఉన్నాం కనుక ఈ మెటీరియలిజం అనేది మనకి ఇక్కడ ఒక థీమ్ ఇచ్చినాడు అనమాట. అంటే మనుషులు డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇక్కడ మనకు చూపిస్తాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి హ్యూమన్ నేచర్, మనుషుల యొక్క అసలైన మనస్తత్వం ఏముంది అనేది కనుక్కోవడం కూడా ఇది ఒక థీమ్ అనమాట. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితానికి నిజంగా ఏమి విలువ ఉంది. డబ్బు సంపాదించడమేనా జీవితం అంటే, బంగారు కొనుక్కోవడమేనా జీవితం అంటే, ఇండ్లు కట్టుకోవడమేనా జీవితం అంటే, లేకపోతే ఇంకొక 4 ఫ్లాట్లు కొని 4 ఇండ్లు కట్టి ఇంకొక 4 బైకులు కొని 4 కార్లు కొనడమేనా జీవితం అంటే, అసలు వాల్యూ ఏముంది జీవితంలో, దేనికి వాల్యూ ఉంది అనేది కనుక్కోవడం కోసం చేస్తున్నాడు. ట్రూ వర్త్ ఆఫ్ వెల్త్ అండ్ నాలెడ్జ్, అసలు నిజమైన సంపద అంటే ఏమి, నిజమైన జ్ఞానం అంటే ఏమి అనేది థీమ్ బేస్ చేసుకొని ఆంటన్ చెకోవ్ రాసిన. చదివితే కథ మనకి ఇదంతా ఏం అనిపించదు, కానీ ఒకసారి నేను కూడా చదివి 2 సార్లు విని ఇంటర్ప్రిట్ చేసుకొని అనలైజ్ చేసుకుంటే ఇన్ని ఉన్నాయన్నమాట ఈ కథలో. ఒక చిన్న కథలో ఇన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు ఆంటన్ చెకోవ్. సో ఇప్పుడు మనం ఇంకేం చేస్తాము, స్టోరీ చెప్పాలి. కానీ స్టోరీ చెప్పడానికంటే ముందు నేను మీకు ఏం చేస్తాను, కథని మీకు చూపిస్తాను. ఎందుకంటే కొంచెం చదువుకుందాం, కథ కూడా చదువుకుందాము. చిన్నదే కనుక పెద్ద ఏం లేదు. కథ చదువుకుంటే మీకు ఒక స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ ఇచ్చినారనుకోండి, ఏది స్టార్టింగ్, ఏది నెక్స్ట్, ఏది మిడిల్, ఏది ఎండ్ అనేది ఒకసారి మీకు అర్థమవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ద డెత్ పెనాల్టీ ఈజ్ మోర్ హ్యూమన్ దాన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అనేది ఒక కోట్ అనమాట. సో ఈ కొటేషన్ మీకు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో వస్తే ఆ కోట్, ఆ సెంటెన్స్ వచ్చి మనకు ది బెట్ అనే స్టోరీలో నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరు చెప్పినారు, ఎవరితో చెప్పినారు అనేది మనకు స్టోరీలో మనకు ముందు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక కిటికీ కనిపిస్తూ ఉంది, విండో కనిపిస్తూ ఉంది అనమాట. సో ఈ విండో పిక్చర్ గుర్తుపెట్టుకోండి, ఈ విండో లోపలే కథ అంతా జరుగుతుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో ఆంటన్ చెకోవ్ రాసిన ది బెట్, ట్రాన్స్లేటెడ్ బై కాన్స్టాన్స్ గార్నెట్. సో రష్యన్ రైటర్ కనుక ఒరిజినల్గా ఇది రష్యా లాంగ్వేజ్లో రాయబడింది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఎగ్జామ్లో ఇన్ విచ్ లాంగ్వేజ్ ఒరిజినల్లీ ద బెట్ స్టోరీ వాజ్ రిటన్ బై ఆంటన్ చెకోవ్ అని వస్తే it was originally written in Russian language and it was translated into English by Constance Garnett. Okay, alright, so start చేస్తాము. ఇది ఫస్ట్ సెంటెన్స్ లోనే క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ చూసాను క్వశ్చన్ అది. సో దానికోసం మీకు చెప్తున్నా అనమాట. బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ, నావల్ కావచ్చు, ప్లే కావచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాడు అడగొచ్చు హౌ ద స్టోరీ హ్యాస్ బిగన్ అని అడుగుతాడు అనమాట. కనుక ఈ స్టోరీ ఎలా బిగిన్ అయింది అంటే
ఈ స్టోరీ బిగిన్ అయింది వచ్చి ఫ్లాష్ బ్యాక్లో బిగిన్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన క్యారెక్టరు ద బ్యాంకరు కూర్చొని ఆలోచిస్తూ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళిపోతాడు. ఇట్ వాజ్ ఎ డార్క్ ఆటమ్ నైట్. ద ఓల్డ్ బ్యాంకర్ వాజ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ హిస్ స్టడీ అంటే రూమ్ అనమాట, అటు ఇటు వాక్ చేస్తున్న టెన్షన్గా. అండ్ రిమెంబరింగ్ హౌ 15 years before he had given a party one autumn evening. There had been many clever men there and there had been interesting conversations. సో ఒక్కసారి స్టోరీ మనకు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే బ్యాంకర్ ఏం చేస్తున్నాడు, తన యొక్క రూమ్లో అటు ఇటు తిరుగుతూ సడన్గా గుర్తు తెచ్చుకున్నాడు 15 సంవత్సరాల క్రితము ఒక ఆటమ్ ఈవినింగ్లో అతను ఒక మంచి పార్టీ ఇచ్చినప్పుడు ఆ పార్టీకి చాలా మంది వ్యక్తులు రావడం జరిగిందనమాట. అమాంగ్ అదర్ థింగ్స్ దే హ్యాడ్ టాక్డ్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. సో క్యాపిటల్ మనకు స్కూల్లో కార్పొరల్ పనిష్మెంట్ అని ఉంటుందన్నమాట. సో కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఆర్ బ్యాన్డ్. సో కార్పొరల్ పనిష్మెంట్ అంటే పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ కార్పొరల్ పనిష్మెంట్ కిందకి వస్తాయి. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏమంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష ఇస్తారనమాట. సో శిక్షించేటప్పుడు ఏముంటుంది, రకరకాల శిక్షలు ఉంటాయి. సో వాటికి సంబంధించిన దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారనమాట. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష, మరణ శిక్ష, ఇవన్నీ కూడా క్యాపిటల్ పనిష్మెంట్ కిందకి వస్తాయి. ద మెజారిటీ ఆఫ్ ద గెస్ట్ among whom were many journalists and intellectual men. గుర్తుపెట్టుకోండి, ఎవరున్నారు ఆ గ్రూప్లో? who were among the group of men who attended the bankers party in autumn evening అన్నప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు, ఇంటలెక్చువల్ మెన్ ఉన్నారు. డిసప్రూవ్డ్ ఆఫ్ ద డెత్ పెనాల్టీ. చాలా మంది ఏం చెప్తున్నారు, యాపిల్ పెన్సిల్ బ్యాటరీస్లో ఓకే, చాలా మంది ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పనిష్మెంట్ ఉంది అంటే మరణశిక్ష ఉంది చూడు, అది దే కన్సిడర్డ్ దట్ ఇక్కడ ఉంది. ద మెజారిటీ ఆఫ్ గెస్ట్ అమాంగ్ హూమ్ వర్ మెనీ జర్నలిస్ట్ అండ్ ఇంటలెక్చువల్ మ్యాన్ డిస్అప్రూవ్డ్ ఆఫ్ ద డెత్ పెనాల్టీ. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మరణశిక్ష తప్పు, మరణశిక్ష వేయకూడదు, కావాలంటే యావజ్జీవ కారాగార శిక్ష వేసుకోండి, లేదా కఠిన కారాగార శిక్ష వేసుకోండి, జీవిత ఖైదు వేసుకోండి, అంతేకాని ఒక మనిషిని చంపడం అనేది తప్పు, అలా మనిషిని చంపకూడదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మెయిన్ కాన్వర్జేషన్ అనేది ఎందుకోసం జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది అంటే క్యాపిటల్ పనిష్మెంట్ మీద జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని మీద చర్చ జరిగిందంటే ఆ రోజు క్యాపిటల్ పనిష్మెంట్ మీద వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ మనకు ఏముంది, దే కన్సిడర్డ్ దట్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అవుట్ ఆఫ్ డేట్, ఇమ్మోరల్. దే కన్సిడర్డ్ దట్ ద ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అవుట్ ఆఫ్ డేట్, ఇమ్మోరల్ అండ్ అన్సూటబుల్ ఫర్ క్రిస్టియన్ స్టేట్స్. సో వాళ్ళు క్రైస్తవ మతస్థులు కనుక క్రిస్టియన్ స్టేట్స్లో అంటే క్రైస్తవత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి అలా మరణశిక్ష వేయడం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు. In the opinion of some of them, the death penalty ought to be replaced everywhere by imprisonment of life. సో వాళ్ళందరూ మేధావులు అనమాట, జర్నలిస్టులు, ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాదు, అలా మనకు విరుశిక్ష వేయడం తప్పు, కావాలంటే జీవిత ఖైదు వేసేసుకోండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసుకోండి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఒక మనిషిని చంపే హక్కు మాత్రం ఎవరికి లేదు, చట్టానికి లేదు, దేశానికి లేదు, ప్రభుత్వానికి లేదని చెప్తున్నారు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ సెడ్ ద హోస్ట్. ఒక బ్యాంకర్ అన్నమాట, మన బ్యాంకర్ హోస్ట్ అనమాట. సో హూ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ద పార్టీ వస్తే మన బ్యాంకర్. I have not tried either the death penalty or imprisonment for life, but if anyone may judge a prior, so prior అనేది ఏమి here on the basis of theory rather than experience. సో ఇక్కడ మీకు స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి, మీరు చదువుకోండి, చిన్నపిల్లలేం కాదు, మీరు చదువుకున్న తర్వాత మీరు అర్థం చేసుకుందాన్ని. Death penalty is more moral and more human than imprisonment for life. ఇతనేమంటున్నాడు బ్యాంకరు, వద్దు మరణశిక్ష వేస్తే ఒకసారి చచ్చిపోతాడు, అంతేగాని వానికి డెత్ పెనాల్టీ కాకోకుండా లైఫ్ ఇంప్రిజన్ ఇస్తే వాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ యొక్క చెరసాల్లో ఉండి ఆ యొక్క జైల్లో ఉండి నానా బాధలు నానా కష్టాలు పడతాడు. కనుక ఒకసారి చంపేయడమే మంచిది, కానీ దానికి అట్లా మనకు దాన్ని ఏమంటారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ తప్పు అని చెప్తున్నాడు. లైక్ క్యాపిటల్ పనిష్మెంట్ కిల్స్ ఎ మ్యాన్ అట్ వన్స్. చూసుకోండి ఇక్కడ,
capital punishment kills a man at once, but lifelong imprisonment kills him slowly. Which executioner is the more humane, he who kills you in a few minutes or he who drags the life out of you in the course of many years? సో ఒకసారి చంపేస్తే మంచిది, ఊరికి అనవసరంగా వాడిని ఎందుకు బాధ పెట్టేది రోజు ఇన్ని ఏండ్లు. బోత్ ఆర్ ఈక్వలీ ఇమ్మోరల్. ఈ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకుంటాండి మీరు. బోత్ ఆర్ ఈక్వలీ ఇమ్మోరల్ అబ్జర్వ్డ్ వన్ ఆఫ్ ద గెస్ట్, ఫర్ దే బోత్ హ్యావ్ ద సేమ్ అబ్జెక్ట్ టు టేక్ అవే లైఫ్. ద స్టేట్ ఈజ్ నాట్ గాడ్. ప్రభుత్వం దేవుడు కాదు. It has no right to take away what it cannot store when it was wants. అంటే ప్రభుత్వానికి ప్రాణాలు తీసుకునే అధికారం లేదు, ఎందుకంటే ప్రాణాలు ఏమి ఇవ్వటం లేదు కదా. ఇట్ కెనాట్ రెస్టోర్ వెన్ ఇట్ వాంట్స్ టు. అమాంగ్ ద గెస్ట్ వాజ్ ఎ యంగ్ లాయర్, ఏ యంగ్ మ్యాన్ ఆఫ్ 5 and 20. సో గుర్తుపెట్టుకోండి, ఏజ్ గుర్తుపెట్టుకోండి. 5 and 20 అంటే ఇతని వయసు వచ్చేటప్పటికి 25 years ఏజ్. గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాలు అన్నమాట ఇతనికి, లాయర్కి. వెన్ హీ వాస్ ఆస్క్డ్ హిస్ ఒపీనియన్ హీ సెడ్, సో యంగ్ లాయర్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి సెంటెన్స్, ద డెత్ సెంటెన్స్ అండ్ ద లైఫ్ సెంటెన్స్ ఆర్ ఈక్వలీ ఇమ్మోరల్, బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ ద డెత్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఒకవేళ నాకు డెత్ పెనాల్టీ కానీ లేదా ఇంప్రిజన్మెంట్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అడిగితే, బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ ద డెత్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఐ వుడ్ సర్టన్లీ చూస్ ద సెకండ్. టు లివ్ ఎనీహౌ ఇస్ బెటర్ దాన్ నాట్ అట్ ఆల్. సో అతనేమంటున్నాడు, ఒకవేళ నాకు డెత్ పెనాల్టీ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ వస్తే నేను లైఫ్ ఇంప్రిజన్మెంట్ని చూస్ చేసుకుంటాను. ఎవరు? ఈ 25 సంవత్సరాల యంగ్ మ్యాన్. ఎ లైవ్లీ డిస్కషన్ అరోస్. ద బ్యాంకర్ హు వాజ్ యంగర్ అండ్ మోర్ నర్వస్ ఇన్ దోస్ డేస్ వాస్, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతుంది. అతను గుర్తు తెచ్చుకున్నాడు అనమాట, 15 సంవత్సరాల క్రితం గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎవరు? బ్యాంకర్. A lively discussion arose. The banker, who was younger and more nervous in those days, was suddenly carried away by excitement. He struck the table with his fist and shouted at the young man, "It's not true. I'll bet you 2 million." చూడండి, 2 million రూబుల్స్ అనమాట, రష్యన్ కరెన్సీ. 2 million రూబుల్స్ ఇవ్వడానికి అతను రెడీ అయినాడు. ఎన్ని మిలియన్ రూబుల్స్? 2 million రూబుల్స్ ఇవ్వడానికి రెడీ అయినాడు. యూ వోంట్ స్టే ఇన్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఫర్ 5 years. ఇతనేమంటున్నాడు, అది అసాధ్యము, డెత్ పనిష్మెంటే చాలా మంచిది, ఇంప్రిజన్మెంట్ చేసి ఇన్ని సంవత్సరాలు ఒక మనిషిని బాధ పెట్టడం తప్పు, కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, పందెం కాస్తున్నా, నువ్వు కానీ సాలిటరీ కన్ఫైన్మెంట్లో 5 సంవత్సరాలు ఉంటే, ఎన్ని సంవత్సరాలు నడుతును? 5 years ఉంటే నీకు నేను 2 million రూబుల్స్ ఇస్తాను అంటూ చెప్తున్నాడు. ఇఫ్ యు మీన్ దట్ ఇన్ ఎర్నెస్ట్, సెడ్ ద యంగ్ మ్యాన్, ఐల్ టేక్ ద బెట్, బట్ ఐ వుడ్ స్టే నాట్ 5 but 15 years. ఒకవేళ నువ్వు నిజంగా నాకు 2 million రూబుల్స్ ఇస్తానంటే 5 సంవత్సరాలు ఏం కర్మ, 15 సంవత్సరాలు నేను ఉంటాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు. 15 డన్ క్రైడ్ ద బ్యాంకర్, జెంటల్మ్యాన్ ఐ స్టేక్ 2 million. నేను 2 million రూబుల్స్ ఇస్తాను, నువ్వు కానీ 15 సంవత్సరాలు ఒంటరిగా ఉంటానని ఒప్పుకుంటే. అగ్రీడ్, యూ స్టేక్ 2 million అండ్ ఐ స్టేక్ మై ఫ్రీడమ్. నువ్వు 2 million పనంగా పెట్టు, నా స్వాతంత్రాన్ని నీకు, స్వేచ్ఛని నీకు పనంగా పెడతా. గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ అనమాట. అంటే నువ్వు 2 million డబ్బు నాకు ఇస్తే నేను 15 సంవత్సరాలు నా యొక్క జీవితాన్ని, నా యొక్క స్వేచ్ఛని నీకు ఇస్తానంటున్నాడు. అండ్ దిస్ వైల్డ్ senseless bet was carried out. The banker, spoiled and frivolous with millions beyond his reckoning, was delighted at the bet. At supper he made fun of the young man and said, వానికి బ్యాంకర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయన్నమాట, 2 million ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు, పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డిన్నర్లో మాట్లాడుతూ కండిషన్స్ చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అంటే ఎగతాళి చేస్తూ మన లాయర్ని కండిషన్స్ కూడా చెప్పడం మొదలు పెడతాడు. ఏమేమి కండిషన్స్? థింక్ బెటర్ ఆఫ్ ఇట్ యంగ్ మ్యాన్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైమ్. టు మీ 2 million ఇస్ ట్రిఫుల్. నాకు అసలు 2 million ఎంట్రకలతో పనికి ఏమిటితోనూ కాదనమాట, నాకు చాలా ఈజీ అనమాట, అసలు నాకు 2 million తక్కువ. టు మీ 2 million ఇస్ ఎ ట్రిఫుల్, బట్ యు ఆర్ లూజింగ్ 3 or 4 ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ సీ 3 or 4 బికాస్ యూ వోంట్ స్టే లాంగర్. ఊరికి అనవసరం ఎందుకు డబ్బుల కోసము 3-4 ఏళ్ళు ఓడుకుంటాం. 3-4 ఏళ్ళు ఉండడం కూడా కష్టమే, 5 ఏళ్ళు కాదు కదా, అసలు 3 ఏళ్ళు ఉండడమే చాలా కష్టం. డోంట్ ఫర్గెట్ ఈదర్ యు ఆర్
you unhappy man, that voluntary confinement is great deal harder to be bear than compulsory. అంటే బలవంతంగా ఎవరినైనా చెరసాల్లో వేసి 10 ఏళ్ళలో ఉండమని చెప్తే ఎంత బాధ అవుతుందో అంతకంటే ఎక్కువ బాధ ఎప్పుడవుతుంది కంపల్సరీ వాలంటరీ కన్ఫైన్మెంట్ తీసుకున్నప్పుడు. అంటే నువ్వంతకు నువ్వే లోపలికి వెళ్ళిపోయి నేను ఎవరితోనూ మాట్లాడను 15 సంవత్సరాలు ఒంటరిగా ఉంటానంటే అది చాలా బాధ కలిగిస్తుంది నీకు అని చెప్తున్నాను అనమాట. The thought that you have the right to step out in liberty at any moment will poison your whole existence in prison. I am sorry for you. And now the banker walking to and fro. ఇక్కడ వరకు ఫ్లాష్ బ్యాక్ అనమాట, మాట్లాడుకున్నాడు 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చినాడు. And now the banker walking to and fro remembered all this and asked himself, 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అతను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నాడు అనమాట. What was the object of the bet? What is the good of the man's losing 15 years of his life and my throwing away 2 million? Can it prove that the death penalty is better or worse than imprisonment of life for life? No. It was all nonsensical and meaningless. On my part, it was the caprice of a pampered man, and on his part, simple greed for money. సో 15 సంవత్సరాల తర్వాత ఇతను మళ్ళీ అనుకుంటున్నా, అసలు ఎందుకు బెట్టు వేసుకున్నా, అసలు ఎందుకు పందెం కాసినా, ఇలాంటి పిచ్చి పందెం ఎందుకు కాయాల్సి వచ్చింది, ఈ 15 సంవత్సరాలు పోనీ నాకన్నా ఏమన్నా అర్థమైందా లేదా అతనికన్నా ఏమన్నా అర్థమైందా అంటే ఇద్దరికి ఏం అర్థం కాలేదు కదా. 15 సంవత్సరాలు అతను పోగొట్టుకున్నాడు, 2 మిలియన్లు నేను పోగొట్టుకుంటా అన్నాను. సో ఏం అర్థమైంది, దీనివల్ల ఇద్దరికి ఏం ప్రయోజనం లేదు. కనుక అతను నేను వచ్చి ప్యాంపర్డ్ మ్యాన్ అంటే ఏదో గొప్పగా అనుకొని చేసినాను, అతనికి వచ్చేటప్పటికి ఎందుకు ఒప్పుకున్నా అంటే సింపుల్, అతనికి డబ్బు కావాలి. సో 15 సంవత్సరాలని అతను స్వేచ్ఛను అతను పనంగా పెట్టినాడు అంటూ మాట్లాడుకుంటున్నాడు. దెన్ హీ రిమెంబర్డ్ వాట్ ఫాలోడ్ దట్ ఈవినింగ్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద యంగ్ మ్యాన్ షుడ్ spend the years of his captivity under the strictest supervision in one of the lodges in the banker's garden. అంటే ఈ యొక్క బ్యాంకర్ ఉన్నటువంటి ఇంటిలోనే అతనికి ఒక రూమ్లో ఉండాలన్నమాట. 15 సంవత్సరాలు బ్యాంకర్ ఉన్న ఇంటిలోనే ఒక రూమ్ ఇస్తాడనమాట బ్యాంకర్ లాయర్కి. ఇట్ వాజ్ అగ్రీడ్ that for 15 years he should not be free to cross the threshold of the lodge. 15 సంవత్సరాలు అతను గడప దాటి బయటికి కూడా రావడానికి వీల్లేదు, కండిషన్ అనమాట అది. టు సీ హ్యూమన్ బీయింగ్స్, ఎవరి మనుషుల్ని అతను చూడకూడదు. టు హియర్ హ్యూమన్ వాయిస్, ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఆర్ టు రిసీవ్ లెటర్స్ అండ్ న్యూస్ పేపర్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను న్యూస్ పేపర్స్ చదవడానికి లేదు, తర్వాత ఎవరి దగ్గర నుంచి అతనికి లెటర్స్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 15 సంవత్సరాలు అతను ఆ యొక్క రూమ్ లాడ్జ్ దాటి బయటికి రాకూడదు, ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి లెటర్స్ అతనికి రాకూడదు, న్యూస్ పేపర్స్ చదవకూడదు. ఇవి కండిషన్స్. హీ వాజ్ అలౌడ్, ఏమేమి చేయడానికి అలౌ చేస్తున్నాడంటే హీ వాజ్ అలౌడ్ టు హ్యావ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, పియానో ఉంటుందన్నమాట, అండ్ బుక్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, మ్యూజిక్ అండ్ బుక్స్ అతనికి ఉంటాయన్నమాట. అండ్ వాజ్ అలౌడ్ టు రైట్ లెటర్స్, అతను కావాలంటే ఎవరికైనా లెటర్స్ రాయొచ్చు, కానీ లెటర్స్ అతను తీసుకోవడానికి లేదు. టు డ్రింక్ వైన్, కావాలంటే వైన్ తాగొచ్చు, స్మోక్ చేయొచ్చు. సో ఇవి కండిషన్స్. సో ఏవేవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి ఒక సెట్ గుర్తుపెట్టుకోండి, ఏవేవైతే అలౌ చేసినాడో అవి ఒక సెట్ గుర్తుపెట్టుకోండి. బై ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్, the only relations he could have with the outer world were by a little window made purposely for that object. ఇది మీకు ముందే చెప్పిన ఒక విండో ఉంటుందని చూపించినా కదా మీకు. ఆ యొక్క విండో పర్పస్ ఏముందంటే అతను కానీ మన బ్యాంకర్కి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఆ యొక్క విండోలో నుంచి ఒక పేపర్ మీద రాసి అతను ఆ విండోలో గోడ మీద పెట్టాలి. అంతకు మించి అతనికి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. He might have anything he wanted. బుక్స్ కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు, మ్యూజిక్ కావాలంటే ఎంతసేపైనా వినొచ్చు, తాగాలనుకుంటే ఎంతైనా తాగొచ్చు, అండ్ సో ఆన్. ఇన్ అండ్ క్వాంటిటీ హీ డిజైర్డ్ by writing an order but could receive them only through the window. తలుపు కూడా తీరు 15 సంవత్సరాలు కేవలం ఆ విండోలో నుంచి అన్ని కావాలంటే సప్లై చేస్తారు. The agreement provided for every detail and every trifle that would make his imprisonment strictly solitary, ఒంటరిగా బతకాలన్నమాట. And bound the young man to stay there exactly 15 years. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక బిట్టు, 15 సంవత్సరాలు అనమాట, 15 years he agreed to remain
సాలిటరీ కన్ఫైన్మెంట్, అంటే తనంతకు తానే ఒంటరిగా 15 సంవత్సరాలు ఉంటాడని అతను డెసిషన్ తీసుకున్నాడు. బిగినింగ్ ఫ్రమ్ 12 o'clock ఆఫ్ November 14, 1870, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఏ రోజు ఆ యొక్క బెట్ పందెం స్టార్ట్ అయింది అని క్వశ్చన్ అడిగింది అనుకోండి, November 14, 1870లో స్టార్ట్ అయింది అండ్ ఎండింగ్ అట్ 12 o'clock November 14, 1885. ఇది టైం పీరియడ్. ఇలాంటి క్వశ్చన్సే చాలా వరకు ఎగ్జామ్లో వస్తాయి. 99% మంది స్టూడెంట్స్ పూర్తి కథ చదవరు కనుక సమ్మరీ మాత్రమే చదువుకుంటారు, లేదంటే ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ వింటారు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ, తెలుగు కావచ్చు, కానీ ఇంత డీటెయిల్డ్గా చదువుకోరు కనుక ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో 100% కాదు 1000% వేసుకుంటే వాళ్ళు ఆన్సర్ రాయలేరు అనమాట. కనుక స్టార్టింగ్ ఆఫ్ ద బెట్ November 14, 1870, ఎండ్ ఆఫ్ ద బెట్ November 14, 1885. టోటల్ 15 సంవత్సరాలు ఈ యొక్క పందెం అనమాట. ద స్లైటెస్ట్ అటెంప్ట్ on his part to break the conditions, if only 2 minutes before the end, released the banker from the obligation to pay him 2 millions. కండిషన్ ఏమి, 15 సంవత్సరాలు ఉండాలా, కేవలం ఆ యొక్క టైం 12 గంటలు నవంబర్ 14, 1885 రావడానికి 2 నిమిషాల ముందు, ఇఫ్ ఓన్లీ 2 minutes బిఫోర్ ద ఎండ్, రిలీజ్ ద బ్యాంకర్ ఫ్రమ్ ద ఆబ్లిగేషన్ టు పే హిమ్ మిల్, అంటే 2 నిమిషాల ముందు కూడా అతను ఉండలేకుండా బయటకు వచ్చేసినాడంటే కూడా అతనికి 2 మిలియన్లు బ్యాంకర్ ఇవ్వకూడదు. ఇవి అన్ని కండిషన్స్ అనమాట. ఎందుకు ఇలా చదువుకోవాలంటే, ఇంత డీటెయిల్డ్గా మీరు చదువుకుంటే 2 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మీ మీద మీకు అపారమైనటువంటి నమ్మకం వచ్చేస్తుంది. యూ విల్ గెయిన్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లోడ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఎవడు చదవడనే విషయం మీకు తెలుసు, చెప్పడనే విషయం మీకు తెలుసు. రెండోది ఏమవుతుందంటే, ఒక్కసారి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అయిపోయినారనుకోండి, మీకు మెమరీ పవర్కి స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. రీకలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్ట్రెస్ ఏముంటుందంటే, ఎగ్జామ్లో గుర్తుకొస్తుందా రాదా, అరే గుర్తుకొస్తుంది అనుకొని పోతే గుర్తుకు రాలేదు, అరే ఇది అనుకొని రాస్తే ఇంకోటి ఏదో రాసి వచ్చినాం, ఇలాంటి పొరపాట్లు చేయడానికి అవకాశాలు తగ్గిపోతాయి అనమాట. సో కనుక డీటెయిల్డ్గా చదువుకోవడం వల్ల లాభం ఇది. నేను కూడా ఎక్కువ చెప్పను, కొంచెం చెప్పిన తర్వాత డైరెక్ట్గా స్కిప్ చేసేసి మీకు లాస్ట్ తీసుకెళ్ళిపోతాం. ఫర్ ద ఫస్ట్ ఇయర్ of his confinement, as far as one could judge from his brief notes, the prisoner suffered severely from loneliness and depression. మొదటి సంవత్సరం చాలా లోన్లీగా ఫీల్ అయినాడు, చాలా డిప్రెషన్లో కూడా గురైనాడు. ద సౌండ్స్ ఆఫ్ పియానో, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అతను వాడేవాడంటే పియానో, గుర్తుపెట్టుకోండి. కుడ్ బి హర్డ్ కంటిన్యూઅలీ డే అండ్ నైట్ ఫ్రమ్ హిస్ లాడ్జ్. హీ రెఫ్యూజ్డ్ వైన్ అండ్ టొబాకో. Wine, he wrote, excites the desires, and desires are the worst foes of the prisoner, and besides nothing could. సో మొదటి సంవత్సరం అంతా అతనికి బాధపడినాడు, తర్వాత డిప్రెషన్లో గురైనాడు, పియానో వాయించుకుంటున్నాడు, కానీ తాగడం మాత్రము చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి, be more dreary than drinking good wine and seeing no one, and tobacco spoiled the air of his room. In the first year, the books he sent for were principally of light character, అంటే చిన్న చిన్న కథల పుస్తకాలు, లైట్ క్యారెక్టర్స్, సీరియస్ స్టోరీస్ కావన్నమాట. అలాంటివి చదవడం మొదలుపెట్టినాడు. నావెల్స్ విత్ కాంప్లికేటెడ్ లవ్ ప్లాట్, సెన్సేషనల్ అండ్ ఫెంటాస్టిక్ స్టోరీస్ అండ్ సో ఆన్. సో మొదటి సంవత్సరంలో అతను పుస్తకాలు చదవడం మొదలుపెట్టినాడు. మొదట్లో చాలా వరకు ఏమైంది, అతనికి డిప్రెషన్లోను లోన్లీనెస్తో బాధపడినాడు, తర్వాత పుస్తకాలు చదవడం మొదలుపెట్టినాడు. ఇన్ ద సెకండ్ ఇయర్, గుర్తుపెట్టుకోండి, ఇన్ ద సెకండ్ ఇయర్ ద పియానో వాజ్ సైలెంట్ ఇన్ ద లాడ్జ్ అండ్ ద ప్రిజనర్ ఆస్క్డ్ ఓన్లీ ఫర్ ద క్లాసిక్స్. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఇన్ ద ఫిఫ్త్ ఇయర్, జంప్ అయిపోయినాం మనం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్గా ఫిఫ్త్ ఇయర్లోకి వచ్చినాం. ఇన్ ఫిఫ్త్ ఇయర్ మ్యూజిక్ వాజ్ ఆడిబుల్ అగైన్. 5వ సంవత్సరంలో మళ్ళీ మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెట్టినాడు. అండ్ ద ప్రిజనర్ ఆస్క్డ్ ఫర్ వైన్. ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాడు, మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, తర్వాత వైన్ కూడా తాగుతున్నాడు. దోస్ హు వాచ్డ్ హిమ్ త్రూ ద విండో సెడ్ దట్ ఆల్ ద ఇయర్ he spent doing nothing but eating and drinking and lying on his bed, frequently yawning and talking angrily to himself. He did not read books. Sometimes at night he would sit down to write. 5వ సంవత్సరంలో అతను ఏం చేయడాడు, పుస్తకాలు చదవడం మానేసి ఇంకా రాయడం మొదలుపెట్టినాడు. He would spend hours writing in the morning, tear up all that he had written. రాయడం, చింపేయడం. More than once he could be heard crying. అప్పుడప్పుడు తను రాసింది చదువుకొని అతను ఏడవడం కూడా మిగతా వాళ్ళకి వినిపించేది. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 6th ఇయర్, 6వ సంవత్సరానికి వెళ్ళిపోయినాం. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 6th ఇయర్ ద ప్రిజనర్ బిగాన్ jealously
The prisoner began జీలియస్లీ స్టడింగ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ చదవడం మొదలుపెట్టినాడు 6వ సంవత్సరంలో. తర్వాత ఫిలాసఫీ అండ్ హిస్టరీ. లాంగ్వేజెస్ చదివినాడు, ఫిలాసఫీ చదివినాడు, హిస్టరీ చదివినాడు. He threw himself eagerly into these studies, so much so that the banker had enough to do to get him the books he ఆర్డర్డ్. ఎన్ని పుస్తకాలు ఆర్డర్ చేసినా అంటే బ్యాంకర్కి కష్టమైపోయింది అనమాట అన్ని పుస్తకాలు తెచ్చి అతనికి సప్లై చేయడానికి. ఇన్ ద కోర్స్ ఆఫ్ 4 years some 600 volumes were procured at his request. 600 పుస్తకాలు చదివినాడు. ఎన్ని సంవత్సరాల్లో? 4 yearsలో. It was during this period that the banker received the following letter from the prisoner. ఈ 4 సంవత్సరాలు చదివిన తర్వాత, అంటే 6 నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం, అతను ఏం చేసినాడు, బ్యాంకర్కి మన ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో లాయరు అతను ఒక రాసినాడు అనమాట, లెటర్ రాసినాడు. ఏం రాసినాడు? మై డియర్ జైలర్, ఐ రైట్ టు దీస్ లైన్స్ ఇన్ 6 languages. 6 భాషల్లో రాసినాడు. షో దెమ్ టు పీపుల్ హూ నో ద లాంగ్వేజెస్, లెట్ దెమ్ రీడ్ దెమ్. ఇఫ్ దే ఫైండ్ నాట్ వన్ మిస్టేక్, ఐ ఇంప్లోర్ యూ టు ఫైర్ ఎ షాట్ ఇన్ ద ఎయిర్ అనుకుంటా. అంటే నేను 6 భాషల్లో రాసిన లెటర్ నీకు చూపిస్తున్నాను. ఎవరికన్నా చూపించి భాషలు వచ్చిన వాళ్ళకి ఒక్కరైనా కానీ ఈ నేను రాసిన లెటర్లో లాంగ్వేజ్లో తప్పు ఉందని చెప్తే ఓకే, తప్పు లేదని చెప్పినారనుకో, నువ్వు గార్డెన్లో వచ్చి ఫైర్ చేయనదే, మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్ షాట్ విల్ షో మీ దట్ మై ఎఫర్ట్స్ హ్యావ్ నాట్ బీన్ థ్రోన్ అవే. ద జీనియసెస్ ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ ఆఫ్ ఆల్ ల్యాండ్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, బట్ ద సేమ్ ఫ్లేమ్ బర్న్స్ ఇన్ దెమ్ ఆల్. ఎన్ని భాషలున్నా, ఎంతమంది ఎన్ని రకాల భాషల్లో రాసినా అన్నిట్లోనూ వాళ్ళు చెప్తున్న విషయం మాత్రం ఒకటే. ఓ ఇఫ్ యూ ఓన్లీ న్యూ వాట్ అన్ఎర్త్లీ హ్యాపీనెస్ మై సోల్ ఫీల్స్ నౌ ఫ్రమ్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఫిలాసాఫికల్ చెప్పాను. అన్ఎర్త్లీ హ్యాపీనెస్ అనేది ఇతనికి అర్థమైంది. అర్త్లీ హ్యాపీనెస్ అంటే మీ సుఖాలు, భోగాలు, సంపదలు, ఇవన్నీ మనకు భూమి మీద ఏవే ఉంటాయో వాటికి మించినటువంటి సంతోషాన్ని అతను పొందడం మొదలుపెట్టాడు. ఎవడు? ప్రిజనర్, లోపల ఉన్న ప్రిజనర్. దెన్ ఆఫ్టర్ 10th year, 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాల లోపల ఉన్నాడు అనమాట. దెన్ ఆఫ్టర్ 10th year the prisoner sat immovably at the table and read nothing but the gospels. క్రిస్టియన్ సంబంధించిన ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, కమాండ్మెంట్స్, మోసెస్, జోసెఫ్, లేదంటే యెహోవా లేదా జీసస్, ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మొత్తం అన్నీ చదవడం మొదలుపెట్టినాడు. It seemed strange to the banker that a man who is in 4 years had mastered 600 learned volumes should waste nearly a year over a thin book essay of comprehension. నాకు గుర్తుకొస్తుంది, బేకన్ రాసినటువంటి ఎస్సే అనుకుంటాను, ఇతను చదవడం మొదలుపెట్టినాడు. థియాలజీ అండ్ హిస్టరీస్ ఆఫ్ రిలీజియన్ ఫాలోడ్ ద గాస్పెల్స్. ఇన్ ద లాస్ట్ 2 years, 13 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు అతను గడిపేసినాడు. ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ కన్ఫైన్మెంట్ ద ప్రిజనర్ రెడ్ అన్ ఇమ్మెన్స్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ క్వైట్ ఇండిస్క్రిమినేట్. అసలు ఎన్ని వేల పుస్తకాలు చదివినాడో అర్థం కావట్లేదు ఎవరు కూడా. అట్ వన్ టైమ్ హీ వాజ్ బిజీ విత్ ద న్యాచురల్ సైన్సెస్, దెన్ హీ వుడ్ ఆస్క్ ఫర్ బైరన్ ఆర్ షేక్స్పియర్. దేర్ వర్ నోట్స్ ఇన్ విచ్ హీ డిమాండెడ్ ద సేమ్ టైమ్ బుక్స్ ఆన్ కెమిస్ట్రీ and a manual of medicine and a novel and some treatises on philosophy or theology. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, విచ్ సబ్జెక్ట్ వాజ్ నాట్ టచ్డ్ బై ద ప్రిజనర్ డ్యూరింగ్ హిస్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే జాగ్రత్తగా రాయండి, ఎట్లా ఆలోచించి రాయొద్దండి. హిస్ రీడింగ్ సజెస్టెడ్ ఎ మ్యాన్ స్విమ్మింగ్ ఇన్ ద సీ అమాంగ్ ద wreckage of ship and trying to save his life by greedily clutching first at one spar and then another. ఇది ఎలా ఉందంటే, సముద్రంలో పోతున్న షిప్ మునిగిపోతే ఆ షిప్ దాంట్లో కింద పడినప్పుడు ఆ దొరికిన చెక్క ముక్కలు పట్టుకొని వాడు బతకడానికి ఆ మహాసముద్రంలో ఈదుతున్నోడులా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కథ మొత్తం ఇంకా చదువుకుంటూ పోయాను అనుకోండి, వర్డ్ బై వర్డ్, మీరేం చదువుకోరనమాట. కనుక మీరేం చేస్తారంటే ఈ కథని, మిగతా కథని మీరే చదువుకోవాలి. నేను కథని నా స్టైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ అయిపోయి సెకండ్ పార్ట్లో ద ఓల్డ్ బ్యాంకర్ రిమెంబర్డ్ ఆల్ దిస్. మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చినాడు, ఫ్లాష్ బ్యాక్లో పోయినాడు, ప్రజెంట్లోకి వచ్చి ద ఓల్డ్ బ్యాంకర్ రిమెంబర్డ్ ఆల్ దిస్ అండ్ థాట్, టుమారో at 12 o'clock he will regain his freedom. By our arrangement I ought to pay him 2 million. If I do pay him, it is all over with me. I shall be utterly ruined. 15 సంవత్సరాలు అయిపోవడానికి కేవలం ఇంకా ఒక్క రోజు మాత్రమే పెండింగ్. అంటే 14 సంవత్సరాల 364 రోజులు మన యొక్క ప్రిజనరు
సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉండిపోయినాడు, ఇంట్లో ఉండిపోయినాడు. ఇక నెక్స్ట్ రోజు తెల్లవారిందంటే అతను పందెం గెలుస్తాడు. మన బ్యాంకర్కి వచ్చి 2 మిలియన్ల రూబుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా 2 మిలియన్ రూబుల్స్ ఇస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను అనమాట. సో 15 years బిఫోర్ హిస్ మిలియన్స్ హ్యాడ్ బీన్ బియాండ్ హిస్ రికార్డింగ్. నేను కథ చెప్పను, కథ చెప్తే మీరు చదువుకోరు. మీరు సొంతంగా మిగతా పార్ట్ మీరు చదువుకున్నారనుకోండి, మీకు ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సొంతంగా చదువుకుంటారు. సో నేను కథని ఎండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఏమైపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది. ఇక చివరి రాత్రి ఎక్కడున్నాడు మనకు బ్యాంకరు, చివరి రాత్రి. ఆ యొక్క సెకండ్ పార్ట్ స్టార్టింగ్లో మీకు చెప్పింది ఏమి, బ్యాంకర్ ఇంకా రేపు తెల్లవారింది అనుకోండి, ఏమవుతుంది, 15 సంవత్సరాలు లాయర్ గడిపేసినాడు కనుక 2 మిలియన్ల రూబుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే 15 సంవత్సరాల్లో ఏం చేసినాడు, ప్రిజనర్ ఏమో లాయర్ ఏమో లోపల కూర్చొని 15 సంవత్సరాలు రకరకాల కొన్ని వేల పుస్తకాలు చదివేసినాడు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదివేసినాడు. కానీ బయట ఉన్నటువంటి ఈ యొక్క బ్యాంకర్ ఏం చేసినాడు, 15 సంవత్సరాలు తిని తాగి జల్సాలు చేసి జూదమాడి షేర్ మార్కెట్లలో పెట్టో లేదా ఏదేదేదో వ్యాపారాలు చేసి ఏమేమో చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. అవునా? సో ఇప్పుడు బ్యాంకర్ దగ్గర 2 మిలియన్ల రూబుల్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు. సో ఇప్పుడు కానీ లోపల ఉన్న లాయర్ ఈ రాత్రి గడిపేసి బయటకు వచ్చినాడంటే ఏమవుతుంది, అతను పందెం గెలుస్తాడు. 2 మిలియన్ల రూబుల్స్ మన బ్యాంకర్ ఇవ్వాలి, బ్యాంకర్ దగ్గర డబ్బులు లేవు. సో బ్యాంకర్ ఎలా ఆలోచించి ఏమనుకున్నాడు, ఇలా కాదు, ఇలా చేస్తే నా దగ్గర అసలే డబ్బులు లేవు, 2 మిలియన్ల రూబుల్స్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను, నా చేత కాదని ఆలోచించి ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఎవరైతే కథ చదవలేదో వాళ్ళు వినండి, కథ చదివిన వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఒక ప్లాన్ వేసుకొని రాత్రి వర్షం కురుస్తుందన్నమాట, బయటకు వచ్చినాడు. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే ప్రిజనర్ ఉన్నాడో ఆ లాడ్జ్ దగ్గరికి పోయినాడు. సో లాడ్జ్ దగ్గరికి పోయే ముందు ఏం చూసినాడు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడా లేదా చూసినాడు. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడా కనిపించలేదు. సో లాడ్జ్ దగ్గర నడుచుకుంటూ పోయి ఆ యొక్క విండోలో తొంగి చూసినాడు, ఎవరన్నా లోపల కనిపిస్తారేమో అని చూస్తే లోపలకు మనిషి కనిపించినాడు కానీ సరిగ్గా కనిపించలేదు. కొట్టినాడు, విండో తలుపు కొట్టితే ఎవరైనా లేస్తారేమో చూసినాడు, ఎవరు లేయలేదు. సో ఏం చేసినాడు, బ్యాంకర్, గుర్తుపెట్టుకోండి, బ్యాంకర్ 15 సంవత్సరాల తర్వాత ఆ లాడ్జ్ యొక్క డోర్ని ఓపెన్ చేసి లోపల పోయినాడు. అంటే 15 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఒక మనిషి ఆ యొక్క ప్రిజనర్ ఉన్నటువంటి రూమ్లోకి ఎంటర్ అయినాడు. ఎంటర్ అయ్యి అతను ఏం చేసినాడు, లాయర్ ఉన్నాడు కదా, ప్రిజనర్ మనకు లాయర్ని చూసినాడు. ఎలా ఉన్నాడంటే లాయర్ బక్క చిక్కిపోయి పీక్కోపోయి ఎముకలు గూడైపోయి చాలా నీరసంగా ఉన్నాడనమాట. చూసిన తర్వాత అతని ప్లాన్ ఏమో అతనికి తెలుసు, మీకు నేను చెప్తాను మళ్ళీ. ఇతను బ్యాంకరు లాయర్ దగ్గరికి పోయినాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అమలు చేద్దామని చూసుకున్నాడు. సరే వచ్చిన పని చేసేద్దాం అనుకున్నాడు. అనుకొని రెడీ అయినంతలో అతనికి ఏం కనిపించిందంటే, ఆ యొక్క ప్రిజనర్ ఎవరైతే లాయరో 15 సంవత్సరాల నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరితో కలవకుండా, 15 సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి నిద్రపోతూ ఉన్నప్పుడు అతని చేతి దగ్గర ఒక లెటర్ కనిపించింది అనమాట. సో మన బ్యాంకర్ ఏమనుకున్నాడు, తన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అమలు చేసే కంటే ముందు ఒకసారి లెటర్ ఏం రాసినాడు చూద్దామని లెటర్ ఓపెన్ చేసుకొని చూసినాడు. సో ఆ లెటర్ ఎవరు రాసినాడు, లాయర్ నిద్రపోతున్నాడు, యాక్చువల్గా రాత్రి కదా, నిద్రపోతున్నాడు అనమాట ప్రశాంతంగా. సో లాయర్ ఏం చేసినాడు, ఒక లెటర్ రాసినాడు. ఆ లెటర్ ఎవరికి రాసినాడు అంటే బ్యాంకర్కి రాసినాడు. సో ఆ లెటర్ ఓపెన్ చేసి బ్యాంకర్ చదవడం మొదలుపెట్టినాడు. నేను అది చదవను, మీకు టైం చాలా అయిపోతుంది, మీరు ఓపెన్ చేసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత చదువుకోండి పీడిఎఫ్లో. సో ఆ లెటర్ చదువుతున్నప్పుడు బ్యాంకర్ కళ్ళెంబడ నీళ్లు తిరగడం మొదలుపెట్టినాయి. అర్థం కావడం లేదనమాట బ్యాంకర్కి, అసలు ఏం చదువుతున్నాడనే విషయం ఏమాత్రం అతనికి అర్థం కావడం లేదు. అసలు లాయర్ ఎందుకు ఇలా రాసినాడు, లెటర్ నాకు ఎందుకు ఇలా రాసినాడు అంటూ బాధపడి, తర్వాత తను ఏదైతే ప్లాన్తో వెళ్ళినాడో ఆ ప్లాన్ని అతను అమలు చేయకోకుండా బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసేసి చీకట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాడు. నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరు, బ్యాంకర్ అనమాట. నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటే నిద్ర రావటం లేదు, కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయన్నమాట. ఏడుస్తున్నాడు అనమాట, బ్యాంకర్ ఏడుస్తున్నాడు.
లాయర్ రాసిన లెటర్లో ఉండి దాన్ని చదువుకున్న దాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాడు అనమాట. నిద్రపోలేకపోతున్నాడు అనమాట. తెల్లవారితే 2 మిలియన్ల రూబుల్స్ ఇవ్వాలని ఏడుస్తున్నాడా, లేకపోతే ఆ లాయర్ రాసిన లెటర్లో వేరే ఇంకా ఏముందని ఏడుస్తున్నాడా? తెల్లవారే ఇంకా 2 గంటల టైం ఉంది. అంతలో సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చినాడు. సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్పినా అంటే, ఎవరైతే ప్రిజనర్ 14 సంవత్సరాల 365 రోజులు 22 గంటలు ఒంటరిగా ఉన్నాడో అతను పారిపోయినాడు. అంటే ఇంకొక 2 గంటలు కానీ అతను ఉంటే అతను పందెం గెలిచేవాడు. కానీ భయపడో పిరికితనంతోనో ఏదో అయిపోయి అతను పారిపోయినాడని చెప్పినాడు. సంతోషంగా చెప్పినాడు బ్యాంకర్కి. కానీ బ్యాంకర్ మాత్రం తన ఏడుపును ఆపుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడితో కథ అయిపోతుంది. ఒరిజినల్గా కథలో ఏం జరిగింది అనేది ఎవరైనా చదివింటే మీకు తెలుస్తుంది. ఎవరు మీరు క్లాస్లో చదవలేదనుకోండి, నేను ఈ కథను ముగిస్తాను. మీకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి నేను తీసుకెళ్తున్నాను. ఎప్పుడైతే మన బ్యాంకర్ లాయర్ ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి ఒక ప్లాన్ వేసుకుని వెళ్ళాడని చెప్పినాను కదా, ఆ ప్లాన్ ఏమంటే, ఇప్పుడు కానీ ఒకవేళ లాయర్ ఈ రాత్రి గడిపేసి పొద్దున్నే బయటకు వచ్చినాడు అనుకోండి, మన బ్యాంకర్కి 2 మిలియన్ల రూబుల్స్ ఇవ్వాలి కనుక ఆ 2 మిలియన్ రూబుల్స్ ఇతని దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. ఎందుకు? ఈ 15 సంవత్సరాల టైంలో అతను తిని తాగి జల్సాలు చేసి జూదమాడి ఖర్చు పెట్టి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు కనుక ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతని డబ్బుని? కనుక అతను వేసుకున్న ప్లాన్ ఏమంటే, తెల్లవారే లోపల ఎవరూ చూడకుండా లాయర్ ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి లాయర్ నిద్రపోతున్నప్పుడు అతన్ని చంపేద్దామని ప్లాన్ వేసుకొని వెళ్ళాడు. నిజమే, చంపేద్దామని ప్లాన్ వేసుకొని వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత చంపడానికి రెడీ అవుతున్నప్పుడు నిద్రపోతున్న లాయర్ పక్కలో ఒక లెటర్ చూశాడని చెప్పాను కదా, ఆ లెటర్ చదువుదామని చంపడానికంటే ముందు అసలు ఏం రాసినాడో ఒకసారి తెలుసుకొని చంపేద్దాం అనుకున్నాడు. సో ఇతను ఏం చేసినాడు, 15 సంవత్సరాల తర్వాత కదా, ఇతను కూడా ముసలివాడు అయిపోయినాడు. ఎవరు? మన బ్యాంకరు. సరే చంపడానికంటే ముందు ఒకసారి చదువుదాంలే, యంగ్ లాయర్ కదా, అతను ఏం రాసినాడు. 25 years యంగ్ లాయరు, 15 సంవత్సరాల లోపల బతికి, అంటే 40 సంవత్సరాల వయసులో రాసినటువంటి లెటర్ అనమాట. సరే లెటర్ తీసి చదువుతున్నప్పుడు ఏం రాసినాడంటే లాయర్ బ్యాంకర్కి, అతను నిజానికి బ్యాంకర్కి థ్యాంక్స్ చెప్తూ రాస్తున్నాడు అనమాట. ఈ 15 సంవత్సరాల కాలం మొదట్లో ఇతను ఏమనుకున్నాడు, తన జీవితంలో వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ఈ 15 సంవత్సరాల కాలంలో అతను అసలైన ఫ్రీడాన్ని అనుభవించినాడు. అంటే ఫ్రీడమ్ అనేది బయట ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇన్ని వందల పుస్తకాలు, ఇన్ని వేల పుస్తకాలు అతను చదవడం వల్ల ఆ పుస్తకాల్లో జీవితం ఇతను నిజంగా చూసి, స్వేచ్ఛ అంటే ఈ యొక్క బయట ప్రపంచంలో డబ్బుల కోసం ఆశపడి, లేదా అధికారం కోసం ఆశపడి, లేకపోతే సంపదలు కూడబెట్టుకోవడం బిజీ అయిపోయి బతికే వీళ్ళకి కాదు నిజమైన స్వేచ్ఛ. యాక్చువల్గా 15 సంవత్సరాలు తాను అనుభవించింది నిజమైన స్వేచ్ఛ అని అతను బ్యాంకర్కి కృతజ్ఞత చెప్తూ రాస్తూ బ్యాంకర్తో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, నాకు కూడా తెలుసు ఈ రాత్రి గడిచిపోయి నేను కానీ పొద్దున్నే తెల్లవారి బయటకు వస్తే మీరు 2 మిలియన్ రూబుల్స్ నాకు ఇస్తారు. కానీ నాకు మీరు ఇచ్చినటువంటి 15 సంవత్సరాలటువంటి స్వేచ్ఛ ముందు ఆ 2 మిలియన్ల రూబుల్స్ ఎందుకు పనికిరావు. నాకు ఆ 2 మిలియన్ రూబుల్స్ వద్దు. కనుక నేను 2 గంటల ముందు, తెల్లవారి కావడానికి అంటే 12 గంటలు కావడానికి 2 గంటల ముందు నేను వెళ్ళిపోతాను. సో దానివల్ల మీకు 2 మిలియన్ రూబుల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉండదు. ప్లస్ పందెంలో మీరే గెలిచినారు అని మీకు కూడా సంతోషం కలుగుతుంది. కనుక నేను 2 గంటల ముందు నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పి ఆ లెటర్ బ్యాంకర్కి రాసింటాడనమాట. ఈ లెటర్ చదివి బ్యాంకరు బాధతో, దుఃఖంతో ఏడుస్తూ ఉంటాడనమాట. ఇది కథ ఎండింగ్ అవుతుంది. కానీ ఈ కథ నేను మీకు ముందే చెప్తున్నా, ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోకుండా మామూలుగా చెప్పుకుంటూ పోతున్నాను. సో ఈ కథలో మనకు లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను లాస్ట్కి, కంట్రోలింగ్ మై ఎమోషన్స్ స్ట్రిక్ట్లీ. మనం ఏదైతే స్వేచ్ఛ అనుకుంటున్నామో, ఫ్రీడమ్ అనుకొని ఏదైతే మనం ఆశిస్తున్నామో బయట ప్రపంచంలో బతుకుతూ, అది నిజానికి ఫ్రీడమ్ కాదని, ఫ్రీడమ్ అనేది వెల్త్ ద్వారా కానీ,
పవర్ ద్వారా కానీ మనం తెచ్చుకోలేమని ఇతను చెప్తున్నాడు. మనకు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఐ కంక్లూడ్ ఇట్, ఐ విల్ నాట్ టేక్ మోర్ టైం. పుట్టినప్పటి నుంచి మనకు చెప్పేది ఏముందంటే, ధనం మూలం మిదం జగత్ అని, డబ్బు లేకపోతే ఏమీ లేదని, డబ్బు లేని వానికి విలువ లేదని, అధికారం లేకపోతే కుక్కలు కూడా ఈగలు కూడా వాసన చూడవని. సో ఇలా మనకు చెప్తూ డబ్బుతో మనకు స్వేచ్ఛ వస్తుందని, అధికారం వల్ల మనకు స్వేచ్ఛ వస్తుందంటూ మనకు చిన్నప్పటి నుంచి నరాన మనకి ఎక్కిచ్చేసినారు అనమాట. కనుక మనకు ఎంత డబ్బు పిచ్చి అంటే డబ్బు 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 తప్ప ఇంకొకటి లేకుండా మనం బతికేస్తుంటాం అనమాట. అధికారం కోసం ఏ సంకలు నాకమన్నా నాకుతామన్నమాట. కనుక ఈ అధికారం కోసము, ఈ డబ్బు కోసము ఇంకా నేను తెలుగులో మాట్లాడితే ఎంతన్నా మాట్లాడొచ్చు. ఉన్నది మీకు క్లుప్తంగా ఒక సెంటెన్స్లో చెప్తున్నాను అనమాట. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కాదు కదా, అది లెట్రిన్ లోపల పోసింటే దాన్ని కూడా తీసుకొని కలెక్ట్ చేసుకొని తాగే రకాలు మనం మనుషులము. అధికారం కోసం ఏమి చేయడానికైనా దిగజారే రకాలన్నమాట. కానీ ఎందుకు అలా చేస్తామంటే, డబ్బుంటే స్వేచ్ఛ వస్తుందని, అధికారం ఉంటే స్వేచ్ఛ వస్తుందని, డబ్బుంటే సంతోషం ఉంటుందని, అధికారం ఉంటే సంతోషం ఉంటుందని అనుకుంటాం. కానీ నిజమైన ఫ్రీడమ్ యాక్చువల్గా బయట ప్రపంచంలో లేదు, ఒంటరిగా బతకడం దాంట్లో ఉంది అనే విషయాన్ని అతను చెప్తూ మనకు ఈ యొక్క కథను ఏం చేస్తారు. ఇంత ఇంటర్ప్రిటేషన్ చేసుకొని నాకు కూడా కష్టమైంది, కానీ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని రాసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏముందంటే, ఆంటోన్ చెకోవ్ 19వ శతాబ్దంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని, అంటే డబ్బు పోగేసుకోవడంలో పడిపోయి, అధికారం తెచ్చుకోవడంలో పడిపోయి తమ యొక్క జీవితంలో నిజమైన స్వేచ్ఛని కోల్పోతున్నారు. నిజమైన స్వేచ్ఛ అనేది బయట లేదు, నిజమైన స్వేచ్ఛ అనేది మనతో మనం గడిపితేనే ఉంటుంది అని ఆ యొక్క లాయర్ క్యారెక్టర్ ద్వారా మనకు తెలియచెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఇన్ బ్రీఫ్. కనుక ఇంతటితో చాలు. ఇంతకంటే ఎక్కువ చెప్పుకుంటూ పోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నాకు కూడా చెప్పడం జస్ట్ దాన్ని ఏమంటారంటే నొప్పి తప్ప, గొంతు నొప్పి తప్ప ఇంకేమీ రాదనమాట. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుకుందాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. కనుక మీరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇప్పుడే చేసుకోవద్దండి. నేను డైరెక్ట్ టెక్స్ట్ దగ్గర తీసుకెళ్తాను, పేపర్ని, పేజ్ని. టెక్స్ట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎవరికి ఏది చదవమంటానో వాళ్ళు చదవండి. సో ఈ కథని మనం ఇంతటితో చూసుకుందాం. యాక్చువల్లీ చాలా బాగుంటాయి కథలు, చెప్పుకుంటూ పోతే ఎన్నైనా కథలు చెప్పొచ్చు. కనుక ఒక్క నిమిషం, ఆఫ్టర్ 20 yearsలోకి వెళ్ళిపోయినాం ఒకటేసారి. ద బెట్, ఆంటోన్ చెకోవ్. సో నేను కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే స్పీకర్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఏం మాట్లాడతారో నాకు వినిపించదు. సో ఒక్క నిమిషం స్పీకర్ నేను ఆన్ చేసుకుంటా. ఏదైనా మిగిలిపోయి ఉంటే దాన్ని ఇంకొకసారి చెప్తాను. మామూలుగా మనం రీక్యాప్చులేషన్ చేసుకుంటున్నప్పుడే మిగిలిపోయినవన్నిటిని కూడా ఒకసారి కవర్ చేసుకుంటాం. సో మీకు ఆంటోన్ చెకోవ్ రాసినటువంటి ద బెట్ అనే స్టోరీని నేను కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. నేను కొంచెం కిందికి వెళ్ళి ఇంకేదైనా మిగిలిపోయిందో ఒకసారి చెప్పి క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేద్దాం. సో ఈ కథ ఎప్పుడు రాసినాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పటికి 1889లో ఈ కథ రాయడం జరిగిందనమాట. వెల్దీ బ్యాంకర్ అండ్ యంగ్ లాయర్కి మధ్య జరిగినటువంటి పందెం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీడిఎఫ్ సేవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, పెద్ద బుక్ కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, రెండే ఇచ్చిన, ఎక్కువ కూడా క్వశ్చన్స్ ఇలా చిన్న కథ కనుక చిన్నగానే ఇచ్చినట్టున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఆయిషా అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. In the Bet by Anton Chekhov, what philosophical question does the story primarily explore? The nature of truth and reality, the value of material possession, the meaning of life and death, the consequences of unchecked ambition. సో ఏ ఫిలాసఫికల్ క్వశ్చన్ ని దీంట్లో చర్చించడం జరిగింది? The value of material possessions. చూద్దాం, ఆన్సర్ చూద్దాం ఏమి ఇచ్చిన అన్నది ఆన్సరు. నేను చెప్పిన పాయింట్ మీకు మర్చిపోయినట్టున్నారు, ఒకసారి
ఫస్ట్ వచ్చి ఏ, ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ రియాలిటీ. ఏది వాస్తవము అనేది తెలుసుకోవడం కోసం. ఈ కథ అంతా కూడా మనకు ఒక కనువిప్పు లాంటిది అనమాట. మనం డబ్బు కోసం, అధికారం కోసం నానా గడ్డి తింటాము, కానీ దాంట్లో ఏం సంతోషం ఉండదు అనమాట, దాంట్లో ఏమి సుఖం ఉండదు అంటూ ఆంటోన్ చెకోవ్ రాసినారు. నేను చెప్తున్నా కానీ నాకు కూడా ఏమంటారు దాన్ని ఎక్కువ చెప్పాలనిపించడం లేదనమాట. ఎందుకంటే కథలు చెప్పడం వేరు, జీవితంలో బతకడం వేరు. కనుక ఫస్ట్ డబ్బు సంపాదించండి, తర్వాత డబ్బుకు విలువ లేదని అర్థం చేసుకోండి. అంతేగాని డబ్బు సంపాదించక ముందే డబ్బుకు విలువ లేదంటే శుష్క వేదాంతం అవుతుందన్నమాట. సో బిఫోర్ యూ బికమ్ ఏ ఫిలాసఫర్ ఫస్ట్ యు గెట్ రిచ్ అంటాడనమాట. సో డబ్బులు సంపాదించుకోండి, బాగా సంపాదించుకోండి, తర్వాత చెప్పండి డబ్బు వల్ల సంతోషం లేదని, అప్పుడు ఒప్పుకుంటారు. కానీ డబ్బే లేకుండా సంతోషం లేదంటే ఎవడు ఒప్పుకోడు. సెకండ్ క్వశ్చన్, నవీన్ సార్. In Anton Chekhov's debate, what is the duration of the bet made between the lawyer and the banker? Option A 10 years, B 15 years, C 20 years, D 25 years. Option B sir 15 years. 15 years, right. సో రెండే క్వశ్చన్స్ ఇచ్చినాను, ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఇది మీ చిన్న కథ కనుక. సో ఇది ఆంటోన్ చెకోవ్ రాసినటువంటి బెట్. సో బిఫోర్ వీ క్లోజ్ దిస్ క్లాస్ అండ్ ఓపెన్ ఫర్ ద జనరల్ డిస్కషన్, నేనేం చేస్తాను, జనరల్గా రీక్యాప్చులేషన్ చేస్తాను అనమాట. సో రీక్యాప్చులేషన్ చేసిన తర్వాత, రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత, అప్పుడు కాంటే ఏదైనా డిస్కషన్స్ ఉంటే 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాము, జనరల్ డిస్కషన్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను రీక్యాప్చులేషన్ చేస్తాను, సరిపోతుంది. సో ఈరోజు మనము లిటరేచర్ పోర్షన్లో వచ్చేటప్పటికి లాస్ట్ పార్ట్ ఆఫ్ లిటరేచర్ అనమాట. అంటే ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీలో 40 మార్కుల ఇంగ్లీష్ లిటరేచర్లో లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి షార్ట్ స్టోరీస్. 4 షార్ట్ స్టోరీస్లో మనం మొదటి తీసుకున్నాం ద బెట్ అనేది ఆంటోన్ చెకోవ్ రాయడం జరిగింది. ఆంటోన్ చెకోవ్ వచ్చి రష్యా ప్లే రైటరు, షార్ట్ స్టోరీ రైటరు. ఇతని పూర్తి పేరు ఏ పావ్లోవిచ్ చెకోవ్ అనమాట. ఇతను ఒక ఫిజిషియను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రైటరు రష్యన్ కనుక ద బెట్ అనే షార్ట్ స్టోరీ ఒరిజినల్గా రష్యా లాంగ్వేజ్లో రాయడం జరిగింది, రష్యా భాషలో రాయడం జరిగింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే రష్యా యొక్క సమాజం, 19వ శతాబ్దంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ డబ్బు మీద ఆశ, టొటాలిటేరియన్ మెంటాలిటీ వల్ల ఏమైందంటే మనుషులు ఎలా చెడిపోతున్నారు, వాల్యూస్ ఎలా పడిపోతున్నాయి అంటూ చూపించడం కోసం రాసినటువంటి ఒక షార్ట్ స్టోరీ. ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్, అంటే జీవితంలో నిజంగా దేనికి విలువ ఉంది, అసలు ఎందుకు మనం బతుకుతున్నాము, ఎందుకోసం బతకాలని ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ రాసినాడు. జాన్రా వచ్చి షార్ట్ స్టోరీ. ఇది షార్ట్ స్టోరీకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్లో బ్రీవిటీ ఒకటి ఉంటుంది, ఫోకస్డ్ ఆన్ థీమ్ ఆర్ మెసేజ్, సర్ప్రైజ్ ఎండింగ్ ఉంటుంది అనమాట. కథ చివరిలో అనుకోని ముగింపు మలుపు తిరుగుతుంది. క్యారెక్టర్స్ మనకు 2 ఉన్నాయి, బ్యాంకరు పేరు లేదు, లాయర్ పేరు లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన లాయరు 25 సంవత్సరాల వయసులో స్టార్ట్ అయిందనమాట అది బెట్. నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి మెటీరియలిజము, హ్యూమన్ నేచర్, వాల్యూ ఆఫ్ లైఫ్, ట్రూ వర్త్ ఆఫ్ వెల్త్ అండ్ నాలెడ్జ్, నిజమైన సంపద, నాలెడ్జ్ అనేది. తర్వాత కథ వచ్చేటప్పటికి మీకు నేను కథ చెప్పినాను, మళ్ళీ కథ చెప్పి మళ్ళీ విసిగించే ఉద్దేశం నాకు లేదు, విన్న కథని చెప్పడం వల్ల లేదు. కథలో సారాంశం ఏమంటే నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రము, నిజమైన సంతోషము ఎక్కడుంది, ప్రపంచంలో ఉందా లేదా మనలో ఉందా అని తెలుసుకోవడం కోసం రాసినటువంటి కథ షార్ట్ స్టోరీనే ద బెట్. సో ఈ రోజు మనం షార్ట్ స్టోరీ ద బెట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక 3 షార్ట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట మనకు ఇంకా చదువుకోవాల్సిన దానికి. ఆ 3 షార్ట్ స్టోరీస్, ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కరు. నేను అనుకున్నది అంటే ఫస్ట్లో అన్ని చెప్పేద్దాం అనుకున్నా, ఒక 2 3 చెప్పేస్తే త్వరగా అయిపోతుంది అనుకున్నా, కానీ అలా కాదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్ స్టోరీ కదా సమ్మరీ చదువుకుంటారు, డీటెయిల్గా చదువుకోరు, కనుక అక్కడక్కడ బిట్ కావచ్చు. సో ద బెట్ కంప్లీట్ చేసిన. ఇంజిన్ ట్రబుల్ ఆర్కే నారాయణ్ది రేపు స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ 20 years ఓ హెన్రీ, ద థీఫ్ రస్కిన్ బాండ్ది ఈ వారంలో అయిపోతుంది అనమాట. సో ఈ వారంతో అంటే ఈ వారం క్లాసెస్ అటెండ్ అవుతే మనకు కంప్లీట్గా ఏదైపోతుంది, ఓకే సేవింగ్ పీడిఎఫ్ కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోతుంది. మనకి ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథడాలజీ 2 ఉంటాయి కనుక ఇంగ్లీష్ లిటరేచర్ ఇక్కడతో అయిపోతుంది 40 మార్క్స్కి. ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటుంది కనుక మనకు 20 మార్క్స్ సంబంధించిన మెథడాలజీకి సంబంధించిందని నెక్స్ట్ వీక్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇది మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లాసు. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఏదైనా మీకు జనరల్ డౌట్స్ ఉంటే మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నన్ను అడగవచ్చు.